వసుధ 80వ భాగం. ఇంతకాలం తన ఇంటి గౌరవాన్ని కాపాడిన దేవతలాంటి కోడలు ఇంటి గడప బయట కాలు పెడుతూ ఉంటే కమల గారు ఎంతగానో కుమిలిపోయారు. ఆమె పట్ల తాను ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడుతూ కొడుకు మూర్ఖ ప్రవర్తన తలుచుకుని అలాంటి వాడిని ఎందుకు కన్నానా అని తనని తనే అసహ్యించుకుంటూ ఎంతో వేదనగా, అమ్మా వసుధ, నన్ను క్షమించమ్మా, చిన్నదాని వైపోయావు, లేదంటే నీ 2 కాళ్ళ మీద పడి నిన్ను క్షమాపణ వేడుకునేదాన్ని అని మనసులోనే వసుధకి క్షమాపణలు చెప్పుకున్నారు కమలగారు. మనసు నిండా మోయలేనంత భారంతో, కంటి నిండా కన్నీటితో పిల్లలిద్దరి చేతిని తన చేతిలోకి తీసుకుని ముక్కలైన మనసు అతికించుకునే ప్రయత్నం చేస్తూ గత 22 ఏళ్లుగా తను అనుభవించిన కష్టానికి స్వస్తి పలుకుతూ ఆ ఇంటి గడప దాటింది వసుధ. వసుధ ఇంటి నుంచి బయటకు రావడమే ఆలస్యం. ఆమెకు స్వాగతం పలకటానికి ఎదురుగా నిలబడి ఉన్నారు అన్నలిద్దరూ. కంటి నిండా నీరు, మనసు నిండా సంతోషం కలగలిసిన చూపులతో వసు అంటూ చేతులు చాపారు చెల్లి కోసం. పుట్టెడు దుఃఖంలో ఉన్న వసుధ తనని కంటికి రెప్పలా కాపాడుకునే తన అన్నలు చేతులు చాపటంతో అన్నా అంటూ పరుగున వెళ్ళి ఇద్దరిని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. చెల్లెల చుట్టూ చేతులు వేసిన అన్నదమ్ములిద్దరూ, ఎందుకు ఏడుస్తున్నావుమా? ఇది నువ్వు ఏడవలసిన సమయం కాదు, సంతోషించవలసిన సమయం. ఇన్నేళ్లుగా నిన్ను పట్టి పీడిస్తున్న సాగర్ అనే శనిగ్రహం ఈ రోజు నుంచి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. కాదు కాదు, నీకు పట్టిన శనిగ్రహాన్ని వదిలించుకుని నువ్వే వచ్చేసావు. ఎన్నేళ్లుగా సమాజం, ఇల్లు, పిల్లలు, ఇంటి పరువు, కుటుంబ ప్రతిష్ట అంటూ ప్రతి క్షణం చస్తూ బతుకుతూ నీకు నువ్వుగా విధించుకున్న సంఖ్యలను వదిలించుకుని వచ్చేసావు. ఇది నువ్వు ఆనందించవలసిన విషయం తల్లి, ఏడవద్దు. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవటానికి నీ అన్నలు నీకు ఉన్నారా? ఇక బాధ ఎందుకు చెప్పు అన్నాడు వాసు రుద్ర ఓదార్పుగానే. ఆ మాటలు విన్న వసుధ మౌనంగా తల ఎత్తి రుద్రమొహంలోకి చూసింది. ఆమె చూపులోని భావం అర్థం చేసుకున్న రుద్ర, బంగారం, పిల్లల గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించొద్దు. నీ పిల్లలు బంగారాలు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ మేనమామలు బ్రతికున్నంతకాలం నీ పిల్లలిద్దరికి ఎలాంటి లోటు రాదు. వాళ్ళిద్దరి బాధ్యత మా చెల్లితో పాటు మాది కూడా. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నాన్న. అక్కడ నందు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంటికి వెళ్దాం పదా అన్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న వాసు ఈ టైంలో నందు ప్రస్తావన తీసుకువస్తే ఎక్కడ చెల్లెలు తన ఇంటికి రాను అంటుందేమో అని భయపడి, ఇవన్నీ ఎందుకు రుద్ర అంటూ తమ్ముడి నోరు మూయించే ప్రయత్నం చేశాడు వాసు. అన్న మాటలు విన్న రుద్ర, లేదన్నయ్య, దాని దగ్గర ఇప్పటికే చాలా విషయాలు దాచేశాం. ఇప్పటికైనా తనకన్ని విషయాలు తెలిస్తేనే తను సరైన నిర్ణయం తీసుకోగలదు అన్నాడు రుద్ర. రుద్ర ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకున్న నిషి, మామ, ఇక్కడ రోడ్డు మీద వద్దు, వెళ్దాం పదండి అంటూ వసుధ చేతిని, రుద్ర చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. నిషి చెప్పింది కూడా నిజమే అని అర్థం చేసుకున్న రుద్ర ముందు ఇంటికి వెళ్ళటం బెటర్ అనుకుని వసుధని కారులో కూర్చోబెట్టి చెల్లితో పాటు ఆమె పక్కనే కూర్చున్నాడు రుద్ర. వాసు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే నిశాంత్ ముందు కూర్చున్నాడు. తల్లితో పాటు నిషి వెనక కూర్చుంది. కారులో కూర్చున్న వసుధ, అసలు నా వెనక ఏం జరుగుతుందన్నయ్యా? నువ్వేం చెప్పాలని ప్రయత్నిస్తున్నారు? అసలు నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్న విషయం మీకు ఎలా తెలిసింది? నేను గడప దాటి బయట అడుగు పెట్టేసరికి మీరిద్దరు ఎదురుగా ఉన్నారు ఎలా? అసలు మీకు ఎవరు చెప్పారు అని అడిగింది వసుధ కంటి నిండా నీళ్లతో. వసు, ప్లీజ్ ఏడవద్దు నాన్న. నీ కళ్ళలో నీళ్లు చూస్తూ ఉంటే ఇక్కడ నా మనసు ముక్కలవుతుంది బంగారం, ప్లీజ్ ఏడవకు అంటూ చెల్లి కన్నీటిని తుడిచి, నీకన్ని విషయాలు తెలుసుకునే హక్కుంది. తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఖచ్చితంగా నీకన్నీ చెప్పేస్తాను బంగారం. కాకపోతే కాసేపు ఓపిక పట్టు అంటూ ఇంటి దగ్గర అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందామని చెల్లెల్ని ఊరడించాడు రుద్ర. రుద్ర మాటలు విన్న వసుధ ఇంకేం మాట్లాడకుండా మౌనంగా కళ్ళు మూసుకుని రుద్రవడిలో తలపెట్టి పడుకుంది. వసుధ అలా అంతులేని దుఃఖంతో తనలో చెలరేగుతున్న భావాలను బలవంతంగా అదుపు చేసుకుంటూ కళ్ళు మూసుకుని పడుకున్నా కూడా ఆమె మొహంలో ఆమె అనుభవిస్తున్న సంఘర్షణ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉండటంతో అన్నదమ్ములు ఇద్దరూ చెల్లిని బాధగా చూసి, మా చెల్లెలి బాధలు ఇప్పటికైనా దూరం చేయి తండ్రి అని మనసులోనే భగవంతుణ్ణి వేడుకుంటూ మౌనంగా ఇల్లు చేరుకున్నారు. దాదాపు సమయం రాత్రి 10 అవుతూ ఉండగా వీళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగిన వెంటనే లక్ష్మి గారు, గోపాల్ గారు, జాను కంగారుగా బయటికి వెళ్ళారు. రుద్ర కార్ డోర్ ఓపెన్ చేయటమే ఆలస్యం. గోపాల్ గారు ఎదురుగా వెళ్ళి, అమ్మా వసు, ఎలా ఉన్నావు తల్లి అంటూ కన్నీటితో వసుధని ఆప్యాయంగా పలకరించాడు. కన్న తండ్రి లాంటి గారి గోపాల్ గారి పిలుపు విన్న వెంటనే బాబాయ్ అంటూ ఆయనను హత్తుకుని బోరున విలపించింది వసుధ. వసుధ అలా ఏడుస్తూ ఉంటే ఆ దంపతుల మనసు విలవిలలాడిపోయింది. చిచి, నువ్వేడవలసిన సమయం కాదు బంగారం. నీ జీవితానికి పట్టిన గ్రహణం వీడిన సమయం. నువ్వు సంతోషంగా ఉండవలసిన సమయం. అనవసరంగా ఇలాంటి సమయంలో నువ్వు బాధపడి అందరినీ బాధ పెట్టద్దు తల్లి.
నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే చూసి తట్టుకోవటం మా వల్ల కాదు. ఇంతకాలం నువ్వు కార్చిన కన్నీళ్లు చాలు తల్లి, ఇంకా వద్దు అంటూ వసుధ కన్నీటిని తుడుస్తూ, అటు చూడు, నీ అన్నలిద్దరూ చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. నువ్వు పేరుకి వాళ్ళకన్నా చిన్నదానివే అయినా ఇప్పుడు కూడా వాళ్ళకన్నా పెద్దదానిగా ఎంతో హుందాగా ప్రవర్తిస్తూ వాళ్ళకి మంచి చెడు చెప్పే నువ్వే ఇలా ఏడిస్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పు తల్లి. నీకోసం కాకుండా మా అందరి కోసమైనా నువ్వు ధైర్యంగా ఉండాలి వసు అన్నారు లక్ష్మి గారు, గోపాల్ గారు. పరిస్థితులు ఎలా ఎదురైనా సరే వాటన్నింటినీ ఎదురీది ధైర్యంగా నిలబడే మా వసు ఏమైపోయింది? ఇంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంది తప్ప ఇలా భయపడి పిరిగిదానిలా ఏడుస్తూ కూర్చోదు. ఎక్కడుంది మా కూతురు మొండితనం, పంతం, ధైర్యం అన్నీ ఏమైపోయాయి తల్లి? కాస్త ఓపిక పట్టు, పరిస్థితులన్నీ సరైపోతాయి. ఇంతకాలం నువ్వు అనుభవించిన వేదన అంతా కనీసం నీకు గుర్తురానంత సంతోషం నీ జీవితంలోకి వస్తుంది. వద్దు తల్లి, నువ్వు ఏడవద్దు అంటూ వసుదని బ్రతిమలాడారు గోపాల్ గారు, లక్ష్మి గారు ఇద్దరూ కలిసి. ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లారు. తల్లిదండ్రులిద్దరూ చెల్లెల్ని లోపలికి తీసుకువెళ్లడంతో వాసు, రుద్ర, నిశాంత్ ముగ్గురు కలిసి వాళ్ళ లగేజ్ బ్యాగ్స్ లోపలికి తీసుకెళ్లారు. కారు ఇంటి ముందు ఆగిన వెంటనే వసుధ గోపాల్ గారిని పట్టుకుని ఏడుస్తూ ఉంటే నిషి పరుగున లోపలికి వెళ్ళి నందు ఒడిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అప్పటి వరకు తనలో అదిమి పెట్టుకున్న బాధ అంతా నందు ఒడి చేరగానే ఇక నేను ఆగనంటూ కన్నీటి రూపంలో బయటకు రాసాగింది. అప్పటి వరకు తనలో ఎంతో ధైర్యంగా ఫోన్లో మాట్లాడిన నిషి అలా తన ఒడిని చేరి పసిపాపలా ఏడుస్తూ ఉంటే నందు మనసు 1000 ముక్కలైపోయింది. బంగారం, ఏమైపోయిందమ్మా? ఎందుకురా ఏడుస్తున్నావు? ప్లీజ్, నువ్వు అలా ఏడవద్దు. నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను తల్లి, ఏడవకమ్మా అంటూ నిషిని కన్నీటిని చూసి నందు కళ్ళు కూడా కన్నీటి వర్షం కురిపించసాగాయి. నందు కూడా ఏడవటంతో నన్ను ఏడవద్దంటూ నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటూ నందు కన్నీటిని తుడిచింది నిషి. మరి నా బంగారు తల్లి ఏడుస్తూ ఉంటే నాకెలా ఉంటుంది చెప్పు? నీ కన్నీళ్లు వర్షిస్తూ ఉంటే ఇక్కడ ఇక్కడ నా మనసు ముక్కలైపోతుంది అంటూ తన గుండె మీద చెయ్యి పెట్టి చూపించాడు నందు. సారీ నందు, అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి ఆమె బాధపడుతూ ఉంటే తట్టుకోలేక కంట్రోల్ చేసుకోలేకపోయాను. మేం పుట్టి పెరిగిన దగ్గర నుండి అమ్మని ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాం. ఆమె ఏనాడు సంతోషంగా ఉన్నది లేదు. మనసారా కాసేపు నవ్వింది లేదు. ప్రతి క్షణం బాధతో నలిగిపోతూ తనని చుట్టుకున్న కష్టాలను కావలించుకుంటూ అడుగడుగునా సుడిగుండాలు ఎదురవుతున్నా కష్టంగా ఆ సుడిగుండాలని దాటుకుంటూ తోడన్నత లేకుండా ఇన్నేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు భరించలేని భారాన్ని మోస్తూ ఆ ఇంటి నుండి బయట కాలు పెట్టింది. ఇప్పుడు ఆమె మోసుకొచ్చిన భారం అంతా సంతోషంగా మారి జీవితాంతం అమ్మ సంతోషంగా ఉండాలని ఆశగా ఉంది నందు. అమ్మ సంతోషం నీ చేతుల్లో ఉంది. నువ్వు అమ్మని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు ఎలా అయినా సరే అమ్మ మనసు మార్చి అమ్మ జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావాలి నందు. అమ్మ సంతోషంగా ఉండాలి అంటే నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవాలి నందు అని నందుని డైరెక్ట్గా అడిగేసింది నిషి. నిషి అంత నేరుగా అలా మాట్లాడుతుందని ఊహించిన నందు ఒక్క క్షణం షాక్ అయ్యాడు. బంగారం, నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? అర్థమవుతుందా? నేనేంటి వసుని పెళ్లి చేసుకోవటం ఏంటి అన్నాడు నందు కాస్త కంగారుగా. ఎందుకు నందు అలా మాట్లాడుతున్నావు? అమ్మ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నాకు తెలీదా? అమ్మ అంటే నీకెంత ప్రాణం, అమ్మ అంటే ఎంత గౌరవం. ఆమె నిర్ణయాన్ని గౌరవించి ఇన్నేళ్లుగా అమ్మకు దూరంగా ఉన్నా కూడా అమ్మని మమ్మల్ని మా నీడలా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా కాచుకునే ఉంటున్నావు కదా నందు. నీకన్నా అమ్మని ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నీది నిస్వార్థమైన ప్రేమ నందు. అమ్మ భార్యగా తన జీవితంలో ఉన్న ఆ మేఘమాలతో సంబంధం పెట్టుకున్నాడు మాకు తండ్రి అనబడే ఆ నీచుడు. పైగా అమ్మ ఉన్న స్థలం కోసం కన్న పిల్లలు అనే కనీసం ఆలోచన లేకుండా మమ్మల్ని అడ్డుపెట్టుకుని అమ్మని బెదిరించాలని చూశాడు ఆ నరరూప రాక్షసుడు. కానీ నువ్వు అమ్మ నీ ప్రేమని ఒప్పుకోదని తెలిసి, ఆమె నీ జీవితంలోకి ఎన్నటికీ రాదని తెలిసి కూడా జీవితాంతం ఆమెను ప్రేమిస్తూ ఇలా ఒంటరిగా మిగిలిపోవాలి అనుకున్నావు చూడు. నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు? అమ్మ ఎన్నో ఏళ్ళుగా అనుభవించిన కష్టాల తాలూకు గాయాలు మానాలి అంటే మందు నీ ప్రేమే నందు. నువ్వు అమ్మ ఒకటైతే సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరిద్దరూ ఒకటైతే మీ ఇద్దరి ప్రేమను పొందడానికి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంది నిషి నిహిత్ని తలుచుకుంటూ. నిషి అంతలా మాట్లాడుతూ ఉన్న నందు మౌనంగా ఉన్నాడే తప్ప పెదవి విప్పి ఏమీ మాట్లాడలేదు. నేను ఇలా మాట్లాడుతున్నా నువ్వు మౌనంగా ఉన్నావేంటి నందు? అమ్మని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా అని అడిగింది నిషి బాధగా చూస్తూ. నిషి అడిగిన ప్రశ్నకు నందు సమాధానంగా ఏం బదిలివ్వబోతున్నాడో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.